ఆదికాండము 12వ అధ్యాయంలో మూల పితరుడైన అబ్రహాము గారి విశ్వాసయాత్ర 12వ అధ్యాయం. 12 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము యొక్క విశ్వాసయాత్ర ప్రారంభమవుతుంది. యేసు ప్రభు 12 ఏళ్ల వయస్సులో పస్కా పండుగకి యెరూషలేం వెళ్ళి అక్కడ మందిరంలో నిలిచిపోయినట్లుగా ఆయన బాల్యం గురించి రాయబడింది. అలాగే 12 సంవత్సరాల రక్తస్రావగా ఆ స్త్రీని, ఆ తల్లిని ప్రభు అద్భుతముగా బాగు చేసిన స్వస్థత గురించి రాయబడినది. 12 ఏళ్ల చిన్న పాపను మృతుల్లో నుండి లేపినట్టుగా చూడగలము. అలాగే ఇశ్రాయేలు గోత్రములు 12, అపొస్తలులు 12 మంది, అలాగే మన సంవత్సరానికి 12 నెలలు, పరలోక పట్టణం 12 ముత్యములతో వైడూర్యాలతో కట్టబడి ఉన్నది. అలాగే పరలోకానికి 12 పునాదులు గల పట్టణం అది. ఆదికాండము 12వ అధ్యాయంలో విశ్వాస వీరుడైన మూల పితరుడైన అబ్రహాము గారి యాత్ర, ప్రభువుతో తన నడకని 12వ అధ్యాయంలో మనకు రాసిపెట్టినారు. అలాగే అకాలమందు పుట్టిన నా జీవితంలో 12వ సంవత్సరం కూడా అద్భుతమైనది. నా 12వ ఏటని నేను నిత్యము సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే మనిషికి శాశ్వతమైనది ఏంటి అనే పరలోక సంబంధమైన ఆలోచనలు నాలో పుట్టినవి 12 సంవత్సరాలప్పుడు. చిన్న కాగితం వలన దారిలో పడి మాసిపోయి చినిగిపోయిన చిన్న కాగితంలో యేసు ప్రభువా, నా ప్రతి పాపాన్ని క్షమించి నా అంతరంగాన్ని నీ రక్తంతో శుద్ధీకరించి నా మనస్సును నా చేతను నడిపించి అనుదినము నాలో నివసించు అని ఆ చినిగిపోయి మాసిపోయిన కాగితంలో ఉన్న ఆ 4 పదాలు చదివిన వెంటనే నా శరీరంలో ఏదో ఒక రకమైన చల్లని స్పర్శ నాకు తాకింది. ఆ 12 ఏళ్ల వయసులోనే యేసు ప్రభు యొక్క శాంతి, ఆదరణ, నెమ్మది, తల్లి ఒడిలో పవలించే బిడ్డకున్న ఆ ప్రశాంతతని నేను అనుభవించాను. అది ఇప్పటికీ నాకు గుర్తే. ప్రియమైన సహోదరులారా, 12 అనే సంఖ్యకి చాలా విలువ ఉంది బైబిల్లో. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభు దయ వలన మానవునికి ఆదరణ, నెమ్మది, పాప క్షమాపణ, సంపూర్ణమైన శాంతి కలుగుతుంది. విశ్వాస వీరుడైన అబ్రహాము గారు తన పూర్వీకులను వదిలిపెట్టి
ప్రభు మాటకు లోబడి విశ్వాసంతో బయటికి వచ్చినాడు. ఈ మాటని హెబ్రీ పత్రికలో మనం చదివినప్పుడు, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పెద్ద జాబితా ఉంది. హెబ్రీ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితానే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకై అబ్రహాము ఎదురుచూచుచుండెను. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచినాడు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినా దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళటానికి వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడును అని అనిపించుకోవటానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ప్రియమైన సహోదరులారా, ఇది విశ్వాసయాత్ర. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారం రేపేం జరుగుతుందో మనకు తెలియదు. అయినా కూడా విశ్వాసము ద్వారా ప్రభు ఉన్నాడని, ప్రభు మార్గం చూపిస్తాడని, తోడుగా ఉంటాడని, నడిపిస్తాడని, ఆయన ఆత్మ స్వరూపిగా మనలో ఉన్నాడనేసి మన ధైర్యం, మన నమ్మకము తప్పిపోకుండా ప్రభు కాపాడుతాడు. ఎక్కడికి వెళ్ళవలనో మరి ఎక్కడికి వెళ్ళవలనో తెలియక ఎరుగకనే వెళ్ళినాడు. అబ్రహాము గారు కూడా మనుష్యుడే. ఆయనలో కూడా మనలాంటి మనుష్యుడే బలహీనతలు ఉంటాయి. బలహీనులైన మనుష్యులని దేవుడు బలవంతులుగా మార్చినాడు. వారు బలహీనులుగా ఉండి బలపరచబడినారు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అయితే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం దేశంలో వర్షము పడలేదు. అలాగే ప్రార్థన చేస్తే మరలా వర్షం కురిసింది. మన వంటి స్వభావం గల మనుష్యుడే ఏలియా. వాళ్ళేం పెద్ద గొప్పోళ్ళేం కాదు, పెద్ద భక్తులు గొప్పోళ్ళు అనుకుంటాం.
కానీ వాళ్ళు కూడా మన వంటి స్వభావం గల మనుష్యులే. మనకున్న బలహీనతలే వారికి ఉన్నాయి. వారి బలం ఏంటంటే దేవుడే, మన బలం కూడా ఆయనే. దావీదు మహారాజు అన్నాడు కదా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. దేవుడే నా బలం అనేది దావీదు యొక్క విశ్వాసం. నా దేవుని బలము చేత నేను సైన్యమును ఎదిరింతును, ప్రాకారములను దాటిపోయేదును. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నేను ఆయన బలం వలన ఎక్కుతాననేది దావీదు యొక్క విశ్వాసం. విశ్వాసవీరుల పట్టికలో, జాబితాలో మన పేరు కూడా రాయబడాలి. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు మనం చూచుచు ఓపికగా పరిగెత్తాలి. అబ్రహాం గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఆయన బలహీనతలను ఎక్కడ ప్రస్తావించలేదు, కానీ అవి ఉన్నా కూడా వాటిని ప్రత్యేకంగా మనకు చూపించకుండా మనకు మాదిరిగా, ఆదర్శంగా ప్రభు అలాగ పెట్టాడు. కానీ ఆయన యొక్క విశ్వాసాన్ని ఎక్కువగా మనకు హైలైట్ చేసినారు. అబ్రహాం గురించి స్టెఫను కూడా చాలా చక్కగా మాట్లాడినాడు. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనములో, సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. చూపించబోయే దేశమునకు రమ్ము. రమ్ము అంటే నేను కూడా నీతో ఉంటాను, నేను అక్కడ ఉంటాను, రమ్ము. ఎవరైనా బాంబేలో ఉండి బాంబేకి పో అనరు, బాంబేకి రా అంటారు, రమ్ము అంటారు. రమ్ము అంటే నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు కూడా రమ్ము అని. ప్రభు అన్నాడు, నేను చూపింపబో దేశమునకు రమ్ము. రమ్ము అంటే నేనున్నాను అక్కడ, నువ్వు కూడా నేనున్న ప్రాంతానికి రమ్ము అని అర్థం. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోయే దేశమునకు రమ్ము అని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరచెదనని అతనికి వాగ్దానము చేసెను. ప్రియమైన సహోదరులారా, మీరందరూ బైబిల్ వాక్యాన్ని చూస్తూ ఉన్నారా? చెప్పేటప్పుడు మీరు బైబిల్ దగ్గర పెట్టుకొని చదవబడుతున్న లేఖనాన్ని మీరు గమనించాలి. లేకపోతే మీరు మత్తుగా నిద్రలేకి జారుకుంటారు. హారానులో కాపురం ఉండక మునుపు దేవుడు అబ్రహాము గారితో మాట్లాడినాడు. చూడండి, మనకు ఒక సందర్భాన్ని గురించి చక్కగా స్పష్టమైన సందేశం రావాలంటే దానికి సంబంధించిన లేఖనాలన్నీ ఒక చోట చేర్చాలి.
ఒక చోట చేర్చితేనే ఆ సందేశం మనకు పూర్తిగా మధురాతి మధురముగా ఉంటుంది. ఇప్పుడు పప్పు చేయాలంటే అన్ని రకాల దినుసులు వేయాలి. అవన్నీ ఒక చోట వేసి ఉడకబెట్టి రుద్దితే తిరువాత పెడితేనే అది పప్పు అంటారు. తిరువాత పెట్టకపోయినా ఏం తక్కువైనా అది పెద్ద రుచిగా ఉండదు. ఒక విషయం గురించి మనకు బాగా మంచి ఆత్మ సంబంధమైన సందేశం రావాలంటే బలం. ఆ లేఖనాలన్నీ ఒక చోట చేర్చి ఆలోచన చేయాలి. దేవుని వాక్యము అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత మనకు విడివిడిగా దొరుకుతుంది. దాని అంతటినీ గొలుసులాగా ఒక చోట చేర్చాలి చక్కగా. అప్పుడే అందులో ఉండే పరిపూర్ణమైన దేవుని సందేశం మనకు దొరుకుతుంది. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము గారి యొక్క తండ్రి తెరహు అనుకున్నాడు. అందరికీ చెప్పాడు, పిల్లలారా మనమందరం కనానుకు వెళ్దాం పదండి అన్నాడు. ఎక్కడికి డాడీ, ఎందుకు డాడీ అంటే, కనానుకు వెళ్దాం పదండి అని అందరిని తోడుకొని కనానుకు ప్రయాణమైనాడు. అడిగారు, ఎక్కడికి పోతున్నారంటే కనానుకు అన్నాడు. కానీ కనానుకు వెళ్ళాల్సిన వాడు కనానుకు వెళ్ళకుండానే హారానులో కాపురం పెట్టాడు అబ్రహాం యొక్క తండ్రి. వారంతా పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం అబ్రహాం గారిది. అన్నదమ్ములు, చాలా పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబము, చాలా ఐక్యత కలిగిన, ప్రేమ కలిగిన కుటుంబం. ఒకరికి ఒకరికి బాగా సర్దుబాటు. అన్నదమ్ములకి తండ్రి మాట బాగా చక్కగా వింటారు అన్నదమ్ములంతా. చాలా మంచిగా తండ్రికి లోబడతారు వాళ్ళు. తండ్రి అంటే వాళ్ళకు చాలా ఇష్టం. తండ్రి మాట అంటే వారికి ఎంతో విధేయత. అందుకే వారు వివాహాలైనా కూడా తండ్రి చెప్పిన మాట ప్రకారమే. వారున్న ప్రాంతం కల్దీల ఊరు అనే పట్టణం నుండి కనానుకు వెళ్దామంటే తండ్రి అందరూ ప్రయాణమైనారు. వాళ్ళేం చిన్నపిల్లలు ఏం కాదు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి అబ్రహాముకి, వాళ్ళందరికీ కూడా అప్పటికే వివాహాలు అయిపోయినాయి. వివాహాలైనా కూడా తండ్రి మాటకు విధేయత చూపించినారు. వాళ్ళు చేసుకున్న భార్యల వాళ్ళ మాట వినలేదు, కానీ తండ్రి మాటకు లోబడినారు. ఆ తండ్రి కనానుకు వెళ్దాం అనుకున్నాడు. చూడండి, దేవుడు కొంతమంది మనుషులను వారికి తెలియకుండానే వారిని సిద్ధపరుస్తాడు. వాస్తవానికి అబ్రహాం యొక్క తండ్రికి ఆ ఆలోచన ఎలా వచ్చిందో కనానుకు వెళ్ళాలని. నీవు నన్ను ఎరగకపోయినా నిన్ను సిద్ధపరిచితిని. ఇప్పుడు ఈ మనుషులందరూ కూడా దేవుని గురించి వెతుకులాడుతున్నారు, సత్యాన్వేషణ. రకరకాలుగా వారి వారి కులాలలో, వారి వారి మతాలలో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నట్లుగా ఉన్నవి. కానీ ఓ సత్యదేవ, అసతో మా సర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ అని అసత్యములో నుండి సత్యములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణంలోని నుండి జీవములోనికి నడిపించమని చిన్నప్పుడు శ్లోకం అందరికీ అది తెలిసినది. కానీ అది ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు? ఆ విధంగా నడిపించేది ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. అసత్యములో నుండి సత్యములోనికి, చీకటిలో నుండి వెలుతురులోనికి, అంధకారము నుండి వెలుతురులోనికి,
నన్ను నడిపిన తేజోమయుడా, అజ్ఞానము నుండి సత్యములోనికి నన్ను నడిపిన జ్యోతిర్మయుడా. వారు యేసు ప్రభువును ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యము, యథార్థత, పరిశుద్ధత, సృష్టికర్త అది యేసు ప్రభువుకే చెందుతుంది, వాళ్ళకి ఇష్టం ఉండని లేకపోని. మాసిలామణి అనే దైవజనుడు హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనే పాట రాశాడు. ఆ పాటలో చరణాలు ఏంటంటే, మతములు వెదకిన, తపములు తరచిన, జపములు కోరిన, వ్రతములు కోరిన, నిన్నే గదా, నీకే గదా అన్నాడు. మతములు వెదకిన, వ్రతములు కోరిన, తపములు తరచిన, నిన్నే గదా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వదరా, పాపహరా, శాంతికరా. మతములు వెదికిన, తపములు తపస్సు చేసిన, వ్రతాలు చేసిన, యజ్ఞాలు చేసిన, వారు చేసేది నీకేనయ్యా. వారికి అది తెలిసినా తెలియకపోయినా, యేసు ప్రభు అంటే ఒళ్ళు మండినా అది చెందేది ఆయనకే. మానవుని యొక్క దేవుని వెతుకులాట, దేవుని పేరట ఏం చేసినా అది యేసు ప్రభుకే చెందుతుంది. ప్రియమైన సహోదరులారా, అబ్రహాము యొక్క తండ్రి నిజదేవుడు ఎవరో తెలియదు, కానీ కనానుకు వెళ్ళిపోదాం రండి అన్నాడు. కనాను అనేది దేవుని మదిలో ఉన్న వాగ్దాన దేశం. విశ్వాసులకి దేవుడు కనాను వాగ్దత్త దేశముగా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాము యొక్క మదిలో, అబ్రహాము యొక్క తండ్రి యొక్క మదిలో ఆ ఆలోచన మొదలైంది. వాస్తవానికి అబ్రహాము గారి యొక్క తండ్రిని దేవుడే ప్రేరేపించినాడు. పిల్లలు పెద్దవాళ్ళైనా, వివాహాలైనా అబ్రహాము యొక్క తండ్రికి వారు ఎదురు చెప్పలేదు. బాగా ఉన్నారు వాళ్ళు అక్కడ, మంచి సౌండ్ పార్టీ, పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, బాగా కలిసిమెలిసి ఐక్యతగా ప్రేమానురాగాలతో ఉన్నవారు. కానీ ఆయనకు కనానుకు వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. మొత్తం అందరినీ తోడుకొని, అప్పుడు అబ్రాహాము గారికి పిల్లలు లేరు, అందరికీ పిల్లలు కలిగినారు కానీ అబ్రహాముకి, శారమ్మకి పిల్లలు లేరు. అందుకే అతను మొత్తం అందరినీ తోడుకొని కనానుకు వెళ్దాం పదండి అని తోడుకొని వచ్చాడు. కానీ కనానుకు వెళ్లకుండానే హారానులో నిలిచిపోయి, అక్కడే హారానులోనే అబ్రహాము యొక్క తండ్రి చనిపోయినాడు. కల్దీల ఊరు కనానుకు వెళ్ళడం గమ్యము, కానీ హారానులోనే ఆగిపోయినాడు. మామూలుగా ఇంట్లో మనం ఏదైనా పని చేసేటప్పుడు
ఒక పని చేసేటప్పుడు ఇంకొక పని గుర్తుకొస్తుంది, ఆ పని చేయకుండా ఈ పని చేస్తారు. అంట్లు తోమే వాళ్ళకి ఇంకో దాని మీద గుర్తుకొస్తుంది, ఆ బూజు కనపడుతుంది. అంట్లు తోమే ఆపేసి బూజు తుడుస్తారు. బూజు అంతా తుడుస్తారా, ఆ తుడిచేలోపు ఇంకొక ఆలోచన వస్తుంది, బయట గేట్ వేసినానో లేదో అని ఆ బూజు ఆపేసి గేట్ వేయడానికి పోతారు. గేట్ వేసేటప్పుడు ఇంకొక ఆలోచన వస్తుంది, బాత్రూంలో నీళ్లు పోతూ ఉంటాయి, అక్కడికి పోతారు. ఆ బాత్రూంలో నీళ్లు కొలాయి ఆఫ్ చేసేసరికి అక్కడ కొంత స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ కొంత ఫినాయిల్ వేసి కడుగుతుంటారు. ఫినాయిల్ కడిగేటప్పుడు మళ్ళీ అయ్యో నేను వంట పెట్టాను కదా, అది ఏమైందో అని మళ్ళీ వంట రూమ్లోకి వస్తారు. అంటే మానవుని యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది. చేయాల్సిన పనిని చక్కగా చేయడానికి పూనుకుంటారు, కానీ సగం సగంలోనే వాటిని ఆపేస్తూ ఉంటారు. మొత్తానికి అబ్రాహాము గారి తండ్రి కనానుకు వెళ్ళాల్సిన వాడు హారానులోనే ఆగిపోయినాడు, అక్కడే చనిపోయినాడు. చూడండి, తండ్రి చనిపోయిన తర్వాతనే కుమారులకి వారి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన దర్శనం వారికి బయలుపడుతుంది. తండ్రి ఉన్నంత వరకు అబ్రహాము తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆదికాండము 11వ అధ్యాయము 32వ వచనంలో తెరహు బ్రతికిన దినములు 205 సంవత్సరాలు. తెరహు ఆరానులో మృతి పొందెను. తెరహు అనగా అబ్రహాము యొక్క తండ్రి హారానులో మృతి పొందినాడు. ఇప్పుడు స్టెఫను మాటలను బట్టి మనం గమనిస్తే చూడండి, అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో స్టెఫను ద్వారా ఆత్మదేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, సహోదరులారా, తండ్రులారా వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, అంటే హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు అబ్రహాము యొక్క తండ్రి కల్దీల ఊరు, అదే మెసొపొతేమియా, అక్కడ ఉన్నప్పుడే దేవుడు అబ్రహామును దర్శించినాడు. కల్దీల ఊరు అనే ఆ పట్టణంలో ఉన్నప్పుడే అబ్రహామును దేవుడు దర్శించినాడు. కానీ తండ్రికి లోబడాలి కాబట్టి తండ్రి మాట ప్రకారం అబ్రహాము అప్పుడు కొంత తండ్రికి విధేయత చూపించినాడు. ఆ తండ్రికి దేవుడే ఆలోచన ఇచ్చినాడు. చూడండి, కొన్ని విషయాలు మనకు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మన పితరులు, మన పెద్దవాళ్ళు లోక సంబంధమైన ఆచారాలు ఇవన్నీ ఉంటాయి కదా. కొన్నిసార్లు దేవుని చిత్తము మనం వారు చెప్తే వినరు మన పెద్దవాళ్ళు. కానీ వాళ్ళ స్టైల్లోనే, వాళ్ళ ఆచారాల్లోనే దేవుడు మనకు కార్యాలు చేస్తాడు. కొన్ని నేను అది చూసినాను ప్రత్యక్షంగా. ఇప్పుడు ఎవరైనా వివాహం చేసుకోవడానికి ఎవరైనా
ఒకవేళ కాయ పెట్టినా చేయాలనుకున్నా 1 సంవత్సరం ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళు 1 సంవత్సరం పెళ్లి చేసుకోకూడదని ఒక ఆచారం ఉంది. కొన్నిసార్లు దేవుడు అటువంటి వాటిని కూడా తన యొక్క కార్యాలకు వాడుకుంటాడు. వీళ్ళు చెబితే వినరు, కానీ అట్లాంటి వాళ్ళ స్టైల్లోనే, వాళ్ళ పద్ధతిలోనే దేవుడు వాళ్ళకి పాఠం నేర్పిస్తాడు. నేను అట్లా కొన్ని చూశాను. కొంతమంది ఇంట్లో వాళ్ళు మరి అక్కడ కొండలకు అక్కడ వెళ్తుంటారు. లోక సంబంధంగా ఎవరైనా ఇంట్లో పోకూడని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఉంటాయి. వీళ్ళు విశ్వాసులై ఉంటారు. వాళ్ళు పదే పదే ఇంకా బలవంతం అడగడానికి వీళ్ళకు ఆ ధర్మం అనేది ఉంటుంది, స్త్రీ ధర్మం. అప్పుడు అది అడ్డపడుతుంది. మామూలుగా అట్లాంటి వాళ్ళు వెళ్ళకూడదు కదా. ఇటువంటివి కొన్ని, అంటే దేవుడు ఒక వ్యక్తి తనకు విధేయత చూపిస్తే వాళ్ళ స్టైల్లోనే, వాళ్ళ ఆచారాల్లోనే వాళ్ళని ఆయన ఆపేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఇదంతా కూడా సూక్ష్మ గ్రాహ్యము చేత మనకు అర్థమవుతుంది. దేవుడు అబ్రహాముకి తండ్రి ఉన్నప్పుడే కల్దీల ఊరు అనే పట్టణంలోనే మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు. కానీ మహిమగల దేవునికి లోబడాలన్నా ఇక్కడ తండ్రి ఉన్నాడు. తండ్రికి ఎదురు చెప్పలేడు అబ్రహాము. ఏం చేయాలి? ప్రార్థన ఏం చేసుకున్నాడో, ప్రార్థన చేసి ఏం చేశాడో, ప్రభువు ఏం అడిగాడు. అయితే ఆ తండ్రే కనానుకు వెళ్దాం పదండి అన్నాడు. అబ్రహాము సంతోషం అయిపోయింది. దేవాను గొప్పవాడివయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నేను ఎలా అని అనుకుంటా ఉంటిని, మా తండ్రే కనానుకు వెళ్దాం పదండి అన్నాడు. అంటే ప్రభు యొక్క కార్యాలను ఆయన ఒక్కొక్కటిగా చూస్తున్నాడు. లేకుంటే ఎవరైనా ఆ విధంగా చూడకపోతే ఉన్నట్టుండి రమ్మంటే ఎక్కడికి ఎవరు రారు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి, మనకు తెలియని వ్యక్తి అమెరికా రా అంటే ఎట్లా పోతారు? నమ్మి. అతను ఎవరో, అతని పరిచయం ఏందో, అతని ఏ ఊరో అవన్నీ తెలియకుండా ఎట్లా పోతారు? గుడ్డిగా పోలేరు కదా. ప్రభువు మాటకి మనకు ఆదికాండంలో 12వ అధ్యాయంలో డైరెక్ట్గానే నీవు లేచి మీ వాళ్ళందరిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్ము అనగానే, అంత ముందే ప్రభువుని ఎరక్కపోతే అబ్రహాం ఎలా వెళ్తాడండి? ఆ విషయాన్ని స్టెఫను ఆత్మ ద్వారా మనకు బయట పెట్టాడు, ప్రత్యక్షపరిచాడు. అంటే వాస్తవానికి అబ్రహాము గారికి దేవుని పిలుపు, ప్రత్యక్షత తండ్రి ఉన్నప్పుడే, కల్దీల ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడే ఆ మహిమగల దేవుడు ప్రభువు ప్రత్యక్షమైనాడు, పిలుపు అందుకున్నాడు. కానీ తండ్రికి ఎలా చెప్పాలో అర్థం కాక కొంత నలిగిపోయినాడు. అయితే దేవుడు ఆ తండ్రితోనే మాట్లాడి కనానుకు వెళ్దాం పదండి అని అందరినీ ప్రయాణం చేసుకొని అక్కడ ఆ ఊరు ఖాళీ చేసి కనానుకు ప్రయాణమైనారు. కానీ కనానుకి వెళ్ళాల్సింది, చేర్చవలసింది అబ్రామును దేవుడు చేర్చాలి. హారానులోనే ఆగిపోయినాడు తండ్రి. దేవుడు ఎవరికి రాసి పెట్టినాడో వాళ్ళకి అది ఏదైనా దక్కుతుంది, కానీ ఇతరులకి రాదు. ప్రభువు మనకిచ్చిన మన ఏర్పాటు, మనకు ఏమైతే రాసి పెట్టినాడో, మనకి ఏమైతే అధికారాలు కానీ ఏదైనా కానీ రావాలని మన పేరట ఉందో దాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు,
వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా వారి చేత కాదు. అందుకే ఇక్కడ తండ్రి హారానులోనే నిలిచిపోయినాడు, అక్కడే చనిపోయినాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హారానులో తండ్రి చనిపోయిన తర్వాత అపొస్తల కార్యములు 7వ అధ్యాయము, మీరు ఆ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. 4వ వచనంలో, అప్పుడతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అంటే ఇప్పటికే తండ్రి ఆధీనంలో ఉన్నాడు. అబ్రాహాముకు అప్పుడే 70 ఏళ్ళు పైన ఉన్నాయి. మరి అప్పుడే దేవుడు అతనితో మాట్లాడినాడు, తండ్రి దగ్గరే ఉన్నాడు. అయితే అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అనే మాటను మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు, అంటే కనాను దేశమందు నివసించడానికి దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. అంటే తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాం గారికి ఒక స్వేచ్ఛ అనేది వచ్చింది. అంటే తనకంటూ ఒక దర్శనం, ఇంకా తనే తీర్మానం చేయాలి. దేవుడు ముందుగానే మాట్లాడాడు. కొన్ని సూచనలు, కార్యాలు అబ్రహాం గారి జీవితంలో జరుగుతూ వచ్చాయి. అయితే తండ్రికి లోబడాలి కాబట్టి కొంతవరకు ఆగిపోయినాడు. ఈలోపు దేవుడు ఎలాంటి వాడో, మహిమగల దేవుడు, సర్వశక్తుడు ఎటువంటి వాడో ఆ రుచిని, ఆయన కార్యాలను ఎరిగినాడు. లేకపోతే ఎవరు గుడ్డిగా ఆ కార్యాలను ఎరగకుండా వెంబడించలేరు. ఇప్పుడు యేసు ప్రభు అపొస్తలులను పిలిచినప్పుడు వారికి ఆయన మీద నమ్మకం కుదరాలి కదా, ఈయన ఎటువంటి వాడు అని. అందుకే కానా పెళ్ళికి వెళ్ళారు వాళ్ళు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది సగము పెళ్లి విందులో. ఇంకా అప్పుడు అది కొత్తగా తయారు చేయడానికి వాళ్ళ దగ్గర సామర్థ్యం ఉన్నా కూడా తయారు చేసేంత సమయం లేదు అక్కడ. ఎందుకంటే అప్పటికే సగం మంది భోజనాలు తినేశారు. ఇంకా అప్పుడప్పుడు నిమిషాలలో, క్షణాలలో చేయాలంటే కాని పనేది. అందుకే అప్పుడు ఆ పెళ్లి ఇంటి వారు మరియమ్మకు చెబితే, మరియమ్మ యేసు ప్రభువుకు చెబితే, యేసు ప్రభు 6 రాతి బాణలని ఫుల్లుగా నీళ్ళతో నింపమని కొత్త బాణలను, ఆ సామాన్యమైన నీటిని ద్రాక్షరసముగా మార్చినాడు. అబ్బా, ఏం టేస్ట్ ఉంది ఇది. ఒక తాగిన వాళ్ళందరూ అన్నారు, పెళ్లి ఇంటాయన్, యో ఈ ద్రాక్షరసం ఎక్కడ తెచ్చినావయ్యా, అసలు ఎక్కడ తాగలేదు ఇది, మాకు చెప్పోయా ఎక్కడ నీకు దొరికిందో. చాలా చోట్ల చూసినాము కానీ కొత్తలో, అంటే విందు ప్రారంభంలో మంచి ద్రాక్షరసం వేస్తారు. ఇంకా పోయే కొద్దీ పనికిమాలిన ద్రాక్షరసం వేస్తారు. కానీ నువ్వేంది లాస్ట్లో కూడా శ్రేష్టమైన ద్రాక్షరసం పెట్టుకోండావు, ఎక్కడ తెచ్చినావు అయ్యా, ఏం అని అడుగుతున్నారు వాళ్ళు. మొత్తానికి ఆ ఇంటిలో ఉన్న సమస్య తీరిపోయింది. ప్రభు అద్భుతముగా సామాన్యమైన నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. మరి ఆయన ద్రాక్షరసాన్ని మార్చడంలో అదంతా చూసి ఎవరు ఆయన మీద విశ్వాసం ఉంచారమ్మా? పెళ్లి ఇంటి వారా,
లేకపోతే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెనా, లేకపోతే వచ్చిన బంధువులు చుట్టాలు యేసుప్రభు మీద విశ్వాసం ఉంచారా, లేకపోతే శిష్యులు విశ్వాసం ఉంచారమ్మా? యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ కార్యం చేయటం వలన ప్రభు మీద ఎవరికి విశ్వాసం కలిగిందిమా? పెళ్లి ఇంటి వారికి కాదు, పెళ్లి కూతురికి పెళ్లి కుమారుడికి కాదు, వచ్చిన బంధువులకు కాదు, శిష్యులకి ఆయన మీద విశ్వాసం కలిగింది. అంటే వారు యేసు ప్రభు ఎటువంటి వాడో వారు ఎరిగినారు. ఓహో, ఈయన సామాన్యమైన నీటిని ద్రాక్షరసముగా మార్చాడంటే ఈయన మామూలుడు కాదు. రైట్. ఈయన వెంట మనం వెళ్తే మన సామాన్యమైన చేపలు పట్టుకునే బతుకులు కూడా విప్లవాత్మకంగా మారిపోతాయి. మనం పొద్దస్తమానం సముద్రంలో పడి మన దగ్గర ఉప్పు వాసన, కంపు, చేపల కంపు. కానీ యేసుప్రభు వెంట పోతే మన జీవితాలు గమగమ అంటాయి, పరిమళ వాసనగా మారిపోతాయి. రైట్. యోహాను, యాకోబు, అంద్రేయ, ఇంకా మనకు యేసుప్రభువే దిక్కు దశ. ఇంకా ఈ చేపలు, ఈ వలలు, ఈ జాల, ఇది అంతా కూడా పక్కన పెట్టండి. పేతురు అన్నాడు, మొత్తం ఇదంతా పక్కన పెట్టండి, పదండి. యేసుప్రభువే మనకు దిక్కు దశ. మన బ్రతుకు యేసుప్రభువే అనుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పారంటే ఈ విషయాన్ని, అబ్రహాము గారు కూడా తండ్రి ఉన్నప్పుడే మహిమగల దేవుడు, ఆయన ఎటువంటి వాడు అది మెల్లిమెల్లిగా ఎరుగుతున్నాడు, తెలుసుకుంటున్నాడు. అందుకే తండ్రి ఉన్నంత వరకు ఆగాడు. తండ్రి చనిపోగానే ఇప్పుడు అక్కడ నుండి ఇంకా తనకు స్వేచ్ఛ ఉంది. తను ఇంకా తీర్మానం చేయాలి. కాబట్టే తండ్రి చనిపోయిన తర్వాత స్టెఫను ఈ మాట చక్కగా ఆత్మ ద్వారా పలికాడు. మీరందరూ మీ బైబిల్లో అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 4వ వచనంలో, అతని తండ్రి చనిపోయిన తర్వాత ఇంకా మొత్తం తన వాళ్ళందరినీ వదిలిపెట్టేసి, ఆయన ఒంటరిగా ఏం బయలుదేరలేదు. తన వెంబడి లోతు వచ్చాడు, మరి శారమ్మ ఉంది, అలాగే 318 మంది ఇంచుమించు తన సేవకులు వచ్చారు. పెద్ద మరి ఆస్తి సంపద, గొడ్లు, ఒంటెలు, గాడిదలు, పశువులు, గొర్రెలు మొత్తం వెంట పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు తనకంటూ ఒక దర్శనం, తన జీవితంలో ఒక తీర్మానం చేసి దేవుని మాటకు లోబడి వారందరిని విడిచిపెట్టి వచ్చాడు. వాస్తవానికి అబ్రహాము ఆ వీడియోలో, ఆ మూవీలో నేను చూశాను. కానీ ఇలా లేదు అక్కడ. అబ్రహాము తండ్రి ఉన్నప్పుడే బయటికి వచ్చినట్టుగా చూపించాడు. తండ్రి కూడా అబ్రహామును ఎంతో బతిమాలుకుంటాడు. ఎందుకు వెళ్తున్నావు నువ్వు, మమ్మల్ని అందరూ విడిచిపెట్టిపోతావా అని అబ్రహాము కూడా అబ్రహాము యొక్క తండ్రి ఎంతో అబ్రహాముకి నచ్చజెపుతాడు. కానీ బైబిల్లో అలా లేదు.
తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాము గారు కనానుకు వచ్చినట్లుగా మనకు లేఖనాలు చెబుతున్నాయి. కానీ వీడియోలో తండ్రి ఉన్నప్పుడే అబ్రహాము గారు తన సొంత జనాంగాన్ని విడిచిపెట్టినట్లు అక్కడ చూపించారు. మనకు లేఖనాలు కావాలి. ప్రియమైన సహోదరులారా, తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాము గారు కనానుకు వచ్చాడు. తల్లిదండ్రులను సన్మానించుము, దీర్ఘాయుష్మంతులు అవుతారనేది దేవుని ఆజ్ఞ కదా. తండ్రి ఉన్నంత వరకు, తల్లిదండ్రులు ఉన్నంత వరకు పిల్లలు, భక్తి కలిగిన పిల్లలు వారి దగ్గరే ఉండాలి. వారు వెళ్ళిపోతే తర్వాత దేవుడు మనకు మార్గం చూపిస్తాడు. నా మటుకు నేను కూడా పుట్టినది మొదలుకొని ఈనాటి వరకు మరి తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎక్కడికి నేను పోలేదు. పోదాం అనుకున్నా కూడా సమాధానం లేక నేను వెనక్కి వచ్చాను. చాలా ప్రయత్నాలు చేశాను కానీ తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోవాలని. కానీ అన్నలందరూ కూడా దూరంగా ఉండటం వలన ఇంకా వారిని చూసుకునే వారు ఎవరు లేరు గనుక దేవునికి భయపడే వ్యక్తిగా ఆ బాధ్యత అనేది నా మీద. ప్రభు మాదిరి కదా, ఆయన శిలువలో వేలాడుతూ కూడా మరియమ్మను చూశాడు, తల్లిని చూశాడు. నేను శిలువలో ఇంకా చనిపోతాను, మరి నన్ను కన్న తల్లిని ఎవరు చూసుకుంటారనేది ఆయనకు ఆలోచన కలిగింది. అప్పుడు ఆయనకు యోహాను కనబడ్డాడు. అప్పుడు యోహాను పిలిపించి, యోహాను, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మరియమ్మని యోహానికి అప్పగించాడు. ఆ రోజు నుండి యోహాను మరియమ్మని ఆ మరణం వరకు యోహాను చూసుకున్నాడు. అలాగే చూడండి, యేసు ప్రభు శిలువలో వేలాడుతూ కూడా తల్లి యొక్క బాధ్యతను విస్మరించలేదు. అమ్మా నేనే చనిపోతున్నాను, ఇక నేను నిన్నేం చూసుకుంటానని చేతులు ఎత్తేయలేదు. పిల్లలు వాళ్ళు ఎలాగున్నా కూడా తల్లిదండ్రుల్ని వారి బాధ్యతని చూసుకోవాలి. అది ధర్మం, దేవుని ఆజ్ఞ, 5వ ఆజ్ఞ. దేవుని మీద భయం కలిగిన వారికి తల్లిదండ్రులను సంరక్షించే బాధ్యతని దేవుడు అప్పచెప్తాడు. ఇప్పుడు నేను శారీరకంగా కన్న వాళ్ళకి, అలాగే ఆత్మీయముగా నేను పుట్టి పెరిగిన సంఘమునకు నేను దగ్గరగా ఉన్నాను. కానీ మా తల్లి చనిపోయింది, తండ్రి ఉన్నాడు. కానీ ఆయన ఏమైనా అయితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అది దేవుని చిత్తం. కానీ ప్రభు చిత్తానికి లోబడాలి. ప్రభు మార్గం తెరవబడినప్పుడు మామూలుగా నేను ఎప్పుడు చెబుతుంటాను, ఈ ప్రాంతంలో నేను ఉన్నానంటే, ఈ ఊర్లో నేను ఉన్నానంటే నాకేం పని, మా తండ్రి ఉన్నాడనే కానీ నాకు ఇక్కడ ఏం పనింది, ఆయన కోసమే నేను ఉన్నాను కానీ నాకు ఈ ఊర్లో ఏం పని, పరిచర్య అక్కడ ఉంది, అదే నా పని, అది పరలోకపు తండ్రి పని. కానీ శారీరకమైన తండ్రి కోసం ఈ ఊర్లో ఉండాల్సి వచ్చింది. ఆయన ఉన్నంత వరకు ఉండాలి, తర్వాత దేవుని చిత్తం. అబ్రహాము గారు కూడా పిలుపు వచ్చింది, కానీ తండ్రికి
లోబడాలి కాబట్టి తండ్రి మాట ప్రకారం కాదనలేక కొంతకాలం ఆగాడు. అయితే అబ్రహాం యొక్క తండ్రి చనిపోయిన తర్వాత ఇంకా తనకు జీవితంలో ఒక తీర్మానం చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు అబ్రహాం గారు వెనకాడలేదు. ప్రభు యొక్క ఆజ్ఞను అందుకొని, పిలుపును అందుకొని కనానుకు ప్రయాణమైనాడు. సహోదరులకి చెప్పాడు, బంధువులకి చెప్పాడు. తనకి ఇంకా అక్కడ ఏం బాధ్యత లేదు, తల్లిదండ్రులు లేరు, ఇంకా సహోదరులు ఎవరి జీవితం వారిది. ఇంకా తన జీవితంలో తను కూడా ఒక తీర్మానం చేయాలి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుడు మంచివాడు, ఆయన నమ్మదగినవాడు, మన విశ్వాసమునకు కర్త ఆయన. నేను చెబుతుంటాను, ఇంటి దగ్గర ఇన్ని సంవత్సరాలు ఉన్నానని నన్ను మీరు చేతగాని వాడని దద్దమ్మని అనుకోవద్దు. ఒకరోజు వస్తుంది, అప్పుడు అసలు మీరు నాతో మాట్లాడడానికి కూడా, నన్ను చూడడానికి కూడా మీకు అవకాశం ఉండదు. నేను మీకు దొరకను. నేనంతా బిజీగా అయిపోతాను ప్రభు యొక్క పనిలో. పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఇంటి దగ్గరే ఉన్నామని చిన్న చూపులు చూడవద్దు. దేవుడు కోరుకున్న కొండను చిన్న చూపులు చూడకూడదు. నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకూడదు. నేను ఎండ తగిలిన దానని పరమగీతంలో ఉంది. దేవుడు కోరుకున్న కొండని ప్రజలు చిన్న చూపు చూస్తారు, చులకనగా చూస్తారు. వీడేందిలే, ఏం చేస్తాడు వీడు, ఏమవుతుంది, ఎప్పుడు ఇంటి దగ్గరే. ఎక్కడున్నావంటే ఇంటి దగ్గరేనా, నువ్వు ఒక్కనివే ఉన్నావా అంటే అందరిలో నువ్వు ఒక్కనివి. ఒక టీచర్ అన్నాడు, మా తెలుగు టీచర్, అయితే అందరూ డెవలప్ అయినారు, నువ్వు ఒక్కనివి ఇంటి దగ్గరనా అన్నాడు. అంటే లోకము దేవుని చిత్తాన్ని చులకన చూస్తుంది. కానీ దేవుడు ఆయన సమయం వచ్చినప్పుడు ఘనతగా మారుస్తాడు. ప్రియమైన సహోదరులారా, అబ్రహాము గారు చనిపోయిన తర్వాత ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినాడు. ఇస్సాకు ఆ దేశం అందున్నవాడై విత్తనం వేస్తే 100 ఫలాన్ని పొందినాడు. తండ్రి చనిపోయిన తర్వాత దేవుని చిత్తంలో ఉన్న కుమారుడు 100 విరాజిల్లుతాడు. చెప్పలేనంతగా, అసలు ఊహించలేనంతగా ఆ కుమారుడు, దేవుని చిత్తంలో ఉన్న కుమారుడు అంతవరకు తల్లిదండ్రుల కోసమై లోబడిన వ్యక్తి, దేవుడు తన అంబుల పొదిలో ఆ వ్యక్తిని మెరుగుపరుస్తూ ఉంటాడు. మరి తల్లిదండ్రులకు విధేయత, వారి సంరక్షణ చూడాలి కాబట్టి అంతవరకు ఉగ్గబట్టుకొని ఓర్చుకొని ఉంటాడు. ఎప్పుడైతే ఆ బాధ్యత తీరిపోతుందో ఇంకా ఆ కుమారుడు, ఆ పిల్లలు ఎంతగా 100 విరాజిల్లుతారో ప్రపంచమే చూస్తుంది, లోకమే చూస్తుంది, నివ్వెరపోతుంది. అబ్రహాం గారి జీవితం మరి నిజంగా నేను ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదువుతున్నాను కానీ ఇంచుమించు 65 సార్లు పైన చదివాను. కానీ అబ్రహాం గారి తండ్రి గురించి ఈ విషయాలు నాకు చెబుతుంటే ఇప్పుడు నేను కొత్తగా వింటున్నాను. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే నేను కూడా ఇది కొత్తగా వింటున్నాను. మీతో పాటు నేను కూడా వింటున్నానండి. నాకు కూడా ఇంతకుముందు తెలిసిందేం కాదు. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించడానికి దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఈలోపు దేవుడు ఎటువంటి వాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఏ కార్యాలు చేస్తాడో ఇదంతా మెల్లిమెల్లిగా అబ్రహాం గారు తండ్రి ఉన్నప్పుడే దేవుని కార్యాలను రుచి చూస్తూ వస్తున్నాడు. మరియు బయటికి వచ్చిన తదుపరి కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళి కొంత శోధనలో పడినా
మళ్ళీ తేరుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మంచివాడు. దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి ఎప్పటికీ చెడిపోడు, ఎప్పటికీ తృణీకరింపబడడు. అతని కొరకు ఘనత, ఆశీర్వాదము, వెయ్యంతల ఫలభరితమైన ప్రభావము ఎదురుచూస్తూ ఉంది. కనుక ప్రభు యొక్క పిలుపునకి, ప్రభు యొక్క చిత్తానికి, ప్రభు యొక్క మాటకు సంపూర్ణముగా మనం విధేయత చూపించాలి. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ నామమునకు మహిమ. మీరు మా కొరకు ఏమేమి దాచిపెట్టారో, ఏమేమి సిద్ధపరిచారో మీ ఆత్మ ద్వారా మాకు తెలియజేసే దేవుడవని మిమ్మల్ని స్తుతించుచున్నాం. ప్రభువా, మీ చిత్త ప్రకారము మేము నడవడానికి మాకు బుద్ధి దయచేయండి. దయగల మీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు మమ్మను నడుపుతుంది, నిలుపుతుంది నాయన. మీకు స్తోత్రాలు. లోకంలో మా యొక్క బాధ్యతలను ఏమాత్రం విస్మరించకుండా మీకు విధేయత చూపిస్తూనే మా బాధ్యతలు నెరవేర్చు, మీకు మహిమకరంగా బ్రతకడానికి, మీ పిలుపునకు లోబడటానికి మాకు కావలసిన విధేయతను, బుద్ధిని, జ్ఞానమును దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.